నమస్తే, మీ అరంరెడ్డి తిరుపతి రెడ్డి. రాజకీయాల లోపల హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనడానికి నిదర్శనం గువ్వల బాలరాజు గారి రాజీనామా. గువ్వల బాలరాజు అయితేనేమి, బొంతురాము అని అయితేనేమి, బాల్కసుమన్ అయితేనేమి, గాదరి కిషోర్ అయితేనేమి, ఇటువంటి అత్యంత మామూలు విద్యార్థి నాయకులు, సాధారణులను కూడా ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. వీరి యొక్క పోరాట పటిమను చూసి ఉద్యమకాలం లోపల వీరు భవిష్యత్ తెలంగాణ లోపల నాయకులు వీళ్ళకి తీర్చిద్దానని వీళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి చాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల్లో అయితే మానవతారాయి, ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ కమిటీ చెన్నయ్యను, యువ నాయకుడు సోమశేఖర్ రెడ్డి, ఇటువంటి అందరినీ కూడా వాడుకొని ఎట్లా వదిలేసారో మీరు చూసారు. కానీ బీఆర్ఎస్ పార్టీ లేదు. మిమ్మల్ని అందరికి కూడా మీకు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక వనరులు లేవు, అయినా కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేశారు. మిమ్మల్ని ఏకంగా బాలరాజు గారు మీకు ఏం తక్కువ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు. ఇప్పుడు కదా మీరు గురుదక్షిణ తీసుకోవాల్సిన టైం, ప్రతిపక్షం ఉన్నప్పుడు కదా కేసీఆర్ గారు అంత మంచి అవకాశం ఇచ్చి మీకు గుర్తింపునిచ్చి రాష్ట్రంలో గుర్తుపట్టే నేతగా మిమ్మల్ని తీర్చిదిద్దితే మీరు ఇప్పుడు కదా మీ పోరాట పటిమ చూపించేసి గురువుకు దక్షిణ తీర్చుకునేది. ఎప్పుడు అధికారమే కావాలన్నా? ఒక్క 5 ఏళ్ళు అధికారంలో లేకపోతే తట్టుకోలేరా? ఇప్పుడు కదా మీ ప్రతిభను చూపించాల్సింది. చాలా మంది నాయకులు ప్రతిపక్షం ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వారి యొక్క పోరాట పటిమ అప్పుడు పబ్లిక్ తెలుస్తుంది, బా ఏం పోరాడుతున్నాడని. ఇది కదా మీకు ఎంత మంచి అవకాశం ఉండేనంటే కొండారెడ్డిపల్లిలో స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరులు పెట్టినటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఒక వృద్ధుడు మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని వెల్ డాక్యుమెంటెడ్ ఒక లెటర్లు రాసి ఇవి వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నాను. మరి దాన్ని ఎందుకు అటెంప్ట్ చేయలేదు మీరు? ఎంత మంచి అవకాశం మీకు ఇది. పబ్లిక్లకు దాన్ని తీసుకెళ్లేసి ఆ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద మీరు పోరాటం చేయడానికి ఎంత మంచి అవకాశం ఉండే. చిక్కుడు వంశీకృష్ణ అక్కడ ఎన్ని కేసులు పెడుతున్నాడు, కార్యకర్తను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ఏనాడని పోరాటం చేశారా? సైలెంట్ అయిపోయారు. అంటే పవర్లో ఉంటేనేమో ఎగిరెగిరి పడతారు, పవర్ లేకపోతే సైలెంట్ అయిపోతారా? ఇదా ఒక మంచి యంగ్ లీడర్ కదా, నిన్ను చూసి మేము మాలాంటి అనుకునేది, అబ్బా ఏం ఫైర్ ఉంది మనిషిలో అని. ఇదా మీ ఫైరు? అధికారం ఉంటేనే ఫైరా? స్వయం ప్రకాశితాలు కదా? ఎంతసేపు ఎవరొన్నొకరు మీకు వెలుతురు ఇవ్వాల్సిందేనా? మీకు మీరు పోరాటం చేయరా? మరి ఆ ఫైర్ అంతా ఎక్కడ పోయింది? అధికారంలో బాగా ఎగిరిపడింది కదా మీరు. ఇవాళ కదా మీరు గురువు గారు మీకు రాజకీయంగా భిక్ష పెట్టినట్టు కేసీఆర్ గారికి మీరు వెన్ను దన్నుగా ఉండి మీరు చేయాల్సింది. ఇప్పుడు పారిపోతారా? ఇదా నల్లమల్ల పౌరుషం? నువ్వంటే నల్లమల్ల అని మీ ముఖ్యమంత్రి, మీ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారు కదా, ఇదా నల్లమల్ల ప్రాంతం యొక్క పౌరుషం? ఇట్లా పారిపోవడమా? పోయి ఏం చేస్తారు బీజేపీలకి? చూడలేదా? బీజేపీలో అసలు దళిత నాయకులకి ఏమైనా ఉంటుందా? బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉండే, ₹1,00,000 లంచం తీసుకున్నాడు, నెపం పెట్టేసి ఆయన ఎట్లా తొక్కేసారో చూడలేదా? బీజేపీలో పోయినటువంటి ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఎట్లున్నది? ఈటల రాజేందర్ గారు ఎన్నోసార్లు ఉటంకించిండు. ఏమని? ఒక పార్టీలో కొన్ని దశాబ్దాల పాలన ఉన్న తర్వాత ఎప్పుడు కూడా పార్టీ మారకూడదు, నేను చేసిన పెద్ద పొరపాటు ఫీల్ అయ్యాడు. ఆయన ఎన్ని బహిరంగంగా వ్యక్తం చేసిండు. ఆయన యొక్క చూడట్లేరు, ఇవాళ ఆయన పడుతున్న ఇబ్బందులు చూడట్లేరా? బీజేపీలో స్వేచ్ఛ ఉండదు. మీ పక్కనే నాగర్ కర్నూలు చెందిన నాగం జనార్దన్ రెడ్డి కంటే పెద్ద నాయకుల మీరు. నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీలో చేరి పట్టుమని 2 నెలలు ఉండలేకపోయాడు, ఎందుకంటే అందులో స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు రాపిచ్చిన స్క్రిప్ట్ మీరు చదవాలి, ప్రెస్ మీట్ పెట్టినా కూడా అందులో ఏం స్వేచ్ఛ ఉంటుంది? అంతా గుజరాతీ ట్రేడర్స్ పార్టీగా గుర్తింపు ఉంది. గుజరాత్ వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి పార్టీ అది. దాంట్లో స్వతంత్రం ఉంటుందా? మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందా? ఇక్కడ మీరు చేసే పోరాటం ఇమ్మీడియట్ గా జూబ్లీహిల్స్ ఉన్న పార్టీ ఆఫీసులో కేసీఆర్ గారికి తెలుస్తుంది. గువ్వల బాలరాజు ఎంత పోరాటం. మీరు చేసే పోరాటం మీ వీధిలో నుంచి కూడా పోదు. నేషనల్ పార్టీ జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీలో పోతే ముఖ్యమంత్రికి దిక్కులేదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు? కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతే, బీజేపీ పార్టీలో అంతే. ఎవరు పట్టించుకుంటాడు మిమ్మల్ని? అటువంటి సొల్లుగాళ్ళు ఊకే నిత్యం మారుతుంటారు. బండి సంజయ్, అరవింద్ అటువంటి వాళ్ళు వరుతా ఉంటారు. వాళ్ళు జస్ట్ మీడియాలో వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోడా? బీజేపీ పార్టీలో అసలు భవిష్యత్తు ఉంటుందా? మీ కాన్స్టిట్యున్సీకి పట్టుమని ఒక 2,000 ఓట్లు వస్తాయి బీజేపీ పార్టీకి. అందులో పోయి ఏం చేస్తారు? ఏం ఉద్ధరిస్తారు? మీరే కదా దొంగలం పట్టించింది ఫామ్ హౌస్ లో, వాళ్ళు మేము కొనాలని చూసిరని. మరి అటువంటి పార్టీలకు ఎట్లా పోతారు? కాంగ్రెస్ పార్టీ మీద మీరు పోరాటం చేశారు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దగులుబాజు గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉందా? ఇంకో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తాడా? వాళ్ళు చేసినటువంటి చండాల పనులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలు చేసి పడేశారు. ఉన్న జస్ట్ 20 నెలల కాలం లోపల దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. ఒక ఇటుక పెట్టలే, ఒక బిల్డింగ్ కట్టలే. ఏం చేసిరు అని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు? అంటే మీకున్న అవకాశాలు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోవాలి, బీజేపీ పోవాలి. ఆ 2 పార్టీలు చండాలన్న పార్టీలు మన తెలంగాణ సమాజానికి పనికొచ్చే పార్టీలే కాదు. ఇక ఉన్నది మన ఇంటి పార్టీ, మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది. ఆ పార్టీకి ఈ టైంలో మీరు వెన్నుపోటు పడుస్తారా? ఈటల రాజేందర్ గారు ఉదయంతం చూశారు బీజేపీలో చేరితే ఎట్లయిందో. నాగం జనార్దన్ రెడ్డి గారు ఉదయంతం చూసారు. పెద్ద దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ గారు రాజకీయ జీవితాన్ని ఎట్లా వాళ్ళు ఛిద్రం చేసారో చూసారు. ఇవన్నీ చూసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ టైంలో ఎట్లా వదిలిపెట్టాలనిపించింది? భవిష్యత్తు కనుచూపు మిర్రలు కనపడుతుంది కదా. ఇంకా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ 100 సీట్లు మినిమం గెలుచుకుంటారు.
ప్రజలు కేసీఆర్ అని ఆక్రోశిస్తున్నారు. తొందర రా నానా నువ్వని, ఎందుకంటే మా భవిష్యత్తు మొత్తం ఆగమైపోయిందని. ఇటువంటి టైంలో మీరు వెళ్ళిపోతారా? ఇక మీరే రివ్యూ చేసుకోండి. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు అధినేత మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ పట్ల విధేయంగానే మాట్లాడుతున్నారు. ఒకసారి రివ్యూ చేసుకొని కేసీఆర్ గారిని కలవండి, కేటీఆర్ గారిని కలవండి, హరీష్ రావు గారిని కలవండి. మిస్టేక్ చేస్తే రాజకీయం కొన్ని తప్పటడుగులు పడతాయి. దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అధినేత దగ్గర తీసుకుంటారు. వద్దు, తప్పటడుగులు వేయొద్దని నేను చెప్తున్నాను మీకు. ఇప్పటికైనా మీరు తీసుకునే నిర్ణయం మాత్రం చాలా తప్పుడు నిర్ణయం. రాజకీయంగా మీకు అది సమాధి. మీరు కనుక ఇదే నిర్ణయాన్ని కట్టుబడి రాజకీయంగా అది సమాధి అవుతుంది. ఒక స్నేహితుడిగా మీకు నేను తెలుసు, ఒక స్నేహితుడిగా మీకు అప్పీల్ చేస్తున్నా, ఆ అధినేతను కలిగి నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. భవిష్యత్తు లేదు. వేరే పార్టీలో ఎలా చేరినా కూడా మీకు లేదు. మీరు ఒక దళిత యువ నాయకులు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. తప్పు నిర్ణయం తీసుకోవద్దు. జై తెలంగాణ.